దానికి ముడే దానికి కిందిది ముడే అలాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 1950లో మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉన్నదో ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన ఎంతోమంది మేధావులు కలిసి ఈ యొక్క రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి పరిస్థితిలో 1950 జనవరి 26వ తారీఖు నాడు ఈ యొక్క రాజ్యాంగాన్ని మన భారతదేశం అమలు పరిచేటువంటి రోజుగా ఈరోజు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవంగా ఆ రోజు 1950 జనవరి 26లో మన భారతదేశంలో స్వాతంత్రం రాజ్యాంగం రాసుకున్నటువంటి రోజుగా పరిగణింపబడి ఇప్పటికీ ప్రతి జనవరి 26వ తారీఖు నాడు మనం దాన్ని స్మరించుకుంటూ ఈ యొక్క జాతీయ జెండా ఆవిష్కరణ చేస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మనం జాతీయ జెండా ఆవిష్కరించుకొని మన ప్రియతమ నాయకులు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారిని ముఖ్య అతిథిగా ఇక్కడికి పిలిపించి అలాగే వారి సమక్షంలో గ్రంథాలయ చైర్మన్ గారు సత్యనారాయణ గౌడ్ గారు ఈ విధంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరి సమక్షంలో మనం జాతీయ జెండా ఎగరేసుకొని మనకు భారతదేశ గౌరవాన్ని చాటించినటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఈ యొక్క 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆ రోజు గత 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల పాలనలో అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు నేతన్నలు గీతన్నలు మహిళలు మైనారిటీలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఇలా బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ పరంపరలో కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర రథసారథి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ యొక్క సారథ్యంలో అలాగే ఉమ్మడి జిల్లా మంత్రివారిలో శ్రీధర్ బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ వడ్లూరు లక్ష్మణ్ గారు కానీ అలాగే మన జిల్లా మన ప్రీతమ నాయకుడు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఇక్కడ జిల్లాలో అన్ని కూడా సబ్బండ వర్గాలకు అన్ని వర్గాల నాయకులకు కాంగ్రెస్ పార్టీ దినదినం కార్యక్రమాలు చేసుకుంటూ ముందటికి వెళ్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన. ప్రజలందరికీ స్నేహితులకు సేవలర్స్ అందరికీ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము.
రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరింపజేసుకొని మన లౌకిక రాజ్యంలో భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి నినాదంతో ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలకుల చేతుల్లో ఆ నియంతృత్వ పరిపాలనలో మన దేశ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ ప్రజలందరినీ కూడా ఐక్యతపరుస్తూ మహాత్మా గారి నేతృత్వంలో అనేక మంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారందరి సహకారంతో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ కులాల సమూహం వివిధ మతాల సమూహం మధ్యలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పినట్టు ఒక ఆలోచన ఒక చట్టాన్ని ఒక రాజ్యాంగాన్ని రాసుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించిన చట్టాలను సమగ్రంగా చదివిన తదుపరి మన దేశంలో ఏ విధంగా రాజ్యాంగం రచించుకోవాలని చెప్పని రాజ్యాంగాన్ని రచించుకొని ఈ దేశానికి అంకితం ఇచ్చుకొని ఆ చట్ట ప్రకారం ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని గణతంత్ర దినోత్సవంగా మనం దేశవ్యాప్తంగా కూడా జరుపుకునేటువంటి ఒక పండుగలో గొప్ప పండుగ. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచంలో భారతీయులు ఎక్కడ ఉన్నా కూడా జాతీయ జెండాను ఆవిష్కరింప చేసుకొని ఎగురవేసి జాతీయ జెండాకు నమస్కారాలు తెలియజేస్తూ మన జాతీయ గీతంతో పాటు మన దేశ భక్తి భావాన్ని పెంపొందించుకునే విధంగా ఈ తరం ప్రజలకు రాజ్యాంగం పట్ల ఒక అవగాహన కల్పించడంతో పాటు ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా మనం నడుచుకునే విధానాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవాలని, రాజ్యాంగానికి అనుకూలంగా కాకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతే ఏం జరుగుతుందో కూడా చెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీ. విద్యార్థులు చిన్నట్టు ఉండే దేశంలో భక్తి భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు 15 ఆగస్టు నాడు, ఈరోజు 26 జనవరి నాడు కూడా చక్కగా వారి చరిత్రను చెప్తూ భారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో మన రాజ్యాంగాన్ని సంరక్షించు రాజ్యాంగాన్ని లోబడి పనిచేసే విధంగా చేసేటువంటి విధంగా ఉండడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్లో ఈరోజు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం కూడా ప్రధానమైనటువంటి ఒక పండుగలాగా మనం చూసుకోవాల్సిన అవసరం మాట సందర్భం చెప్తూ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు మొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించినాడు. 95% దేశంలో కారు చీకట్లు కమ్ముకునే వేళ కరెంటు కూడా లేనటువంటి ఆ గ్రామాలకు కుగ్రామాలకు పల్లెలకు ఈరోజు కరెంటు తీసుకురావడమే కానీ ప్రధానంగా వ్యవసాయాన్ని ఆధునిక దేవాలయాలుగా భావించేటువంటి ప్రాజెక్టులు బహుళార్థక ప్రాజెక్టులు నిర్మాణం చేసి రైతులకు ఈరోజు సాగునీటిని అందించాలని చెప్పి లక్ష్యంతో పాటు విద్యను కూడా పేదలకు అందించాలని చెప్పని మొదటి దశలో అనేక ప్రాంతాలు విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీలు ఏర్పాటు చేసి పేదలందరూ కూడా ఉన్నత చదువుకోవడం కోసం అవకాశాలు కల్పించిన సందర్భం. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ దేశంలోనే భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని అగ్రగామిగా తీసుకుని పోవడానికి అనేక సాహసోపత నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిచ్చిన రాజ్యాంగాన్ని మనం అనుసరిస్తూనే దేశంలో ఉన్నటువంటి పేదలను అభివృద్ధి పథకం తీసుకుని పోవడం కోసం కూడు గూడు గుడ్డ నినాదం కానీ, గరీబ్ నినాదం కానీ, భారత రాజ్యబల్ రద్దు, బ్యాంకులను జాతీయకరణ చేయడం, ఈ విధంగా అనేక సాహసోపత నిర్ణయాలతోటి ప్రపంచ పటంలో మన భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయిన సందర్భం. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఐటీ రంగానికి, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత ఆర్థిక సరళీకృతలో భాగంగా అనేకమైన విప్లవాత్మక మార్పులు ఈరోజు మన దేశంలో వచ్చిన సందర్భంలో ప్రధానంగా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా 15 ఆగస్టు సందర్భంగా ఫలాలను ఒకసారి గుర్తు చేసుకుని ఈ తరం ప్రజలకు, ఈ తరం యువతకు, ఈ తరం విద్యార్థులకు చెప్పేటువంటి సంస్కృతిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్న సందర్భంలో ఈనాటి యువతకు పిలుపునిస్తూ ఉన్న ప్రజలు, యువత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి, మన రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాలి, రాజ్యాంగాన్ని తూర్పు పొడిచే విధంగా
ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మనం అందరం కూడా ఏకతాటిపై వచ్చి మన రాజ్యాంగాన్ని మనం సంరక్షించుకునే విధంగా పోవాల్సిన అవసరం ఉందని మాట ఈ రిపోర్ట్ సందర్భంగా తెలియజేస్తూ ఆనాటి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ సందర్భంగా మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ వారికి కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ స్వాతంత్ర పాల్గొన్న మహనీయులందరూ కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ప్రజలందరూ కూడా మరోసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.